హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రేఖా కల్సెన్స్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెహికల్ నంబర్స్ ఎలా ఉంటే మనకి మంచి జరుగుతుంది, వెహికల్ నంబర్స్ ఏ నంబర్స్ అయితే మనకి వెహికల్ నంబర్లో డబుల్గా ఉంటుందా లేదా మల్టిపుల్గా ఉంటుందో దానివల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి అనేది మనం ఈరోజు వీడియోలో చెక్ చేద్దామండి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేవల్ల బస్ యాక్సిడెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అది చూడాలనుకుంటే నా ఛానల్లో ఫుల్ వీడియోలో ఉంది, సో మీరు చెక్ చేయొచ్చు. చేవెళ్ళ బస్ యాక్సిడెంట్కి కారణమైన వెహికల్ నంబర్స్ కూడా చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు మీ వెహికల్ నంబర్స్ని ఒకసారి చెక్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీ వెహికల్ నంబర్స్ మీకు వస్తున్నాయా లేవా అనేది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక కొత్త వెహికల్స్ కొన్నారనుకోండి, సో ఆ వెహికల్స్ కొన్న తర్వాత మీకు చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, మల్టిపుల్ యాక్సిడెంట్స్. సో దానికి కారణం కూడా తెలుసుకోవడానికి మీరు మీ యొక్క వెహికల్ నెంబర్ని మాకు పంపిస్తే ఖచ్చితంగా మేము వెహికల్ నెంబర్ని చెక్ చేసి అది మీ నంబర్కి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఆ నెంబర్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసి మీకు చెప్తామన్నమాట. సో దట్ మనం ఈ యొక్క యాక్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? సో మనం ఇప్పుడు టాపిక్లో వెళ్ళడానికి ముందు ఫస్ట్ మనం కర్నూల్ బస్ యాక్సిడెంట్ జరిగిన దాని యొక్క బస్ నంబర్ మన దగ్గర ఉంది. సో మనకి జరిగిన ప్రమాదానికి కారణం డ్రైవర్ యొక్క అజాగ్రత్తన లేకపోతే వెహికల్ నంబర్ అలా ఉండడం వలన అనేది మనం తెలుసుకుందాం అనమాట. బికాస్ అక్కడ మనం ఇన్సిడెంట్ని చూస్తే డ్రైవర్ యొక్క తప్పు ఏం లేదని అంటున్నారు, బట్ ఈవెన్ దో మనకి ఎందుకు యాక్సిడెంట్ జరిగింది. సో మనం ఒక వెహికల్ నెంబర్ని తీసుకొని దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎంతవరకు మనకి హెల్ప్ అవుతుంది అనేది మీరు చెక్ చేయొచ్చు. బికాస్ వెహికల్ ఎంత బాగా ఇప్పుడు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మనకి చాలా వరకు సపోర్టింగ్ నంబర్స్ ఉన్నా కూడా వెహికల్ నెంబర్ ఒకవేళ బ్యాడ్ అయి ఉంటే మీకు ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది అనమాట. సో మనం కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఘోరంగా జరిగిందంటే ప్రతి ఒక్కరు అక్కడ అలైవ్గా అందరూ సజీవ దహనం అయిపోయారు. సో దానికి ఒక కారణం ఏంటి అంటే మనం ఏదైతే వెహికల్ నంబర్ ఉందో బస్కి, సో ఆ వెహికల్ నంబరే చాలా బ్యాడ్గా ఉందన్నమాట. సో ఆ నంబర్ ఏంటనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ముందుగా వి కావేరి బస్ ట్రావెల్ యొక్క బస్ నంబర్ని చూద్దామండి. సో ఇక్కడ చూస్తే బస్ నంబర్ మనకు వస్తే DD01N9490 అనమాట. సో ఇది కంప్లీట్గా బస్ యొక్క నంబర్. అండ్ ఈ బేసిక్గానే నంబర్లో ఎప్పుడైనా సరే మన పేరులో కానివ్వండి, నంబర్లో కానివ్వండి డి అని వస్తే చాలా డేంజర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డి అనేది డబుల్ టైం వచ్చింది. సో మన అకార్డింగ్ టు న్యూమరాలజీ మన చార్ట్ ద్వారా ఇక్కడ చూడొచ్చు, డి అంటే మనకి 4గా తీసుకుంటాం అనమాట మనం న్యూమరాలజీలో. సో 4401, ఎన్ అంటే 5 అండ్ 9490 రాయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నిటిని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 36 అనేది వస్తుంది అనమాట నంబర్. సో మనం ఇక్కడ మెయిన్లీ బేసిక్గా కూడా చూస్తే నంబర్స్ ఇక్కడ మనకి ఏవైతే మెయిన్ ఇక్కడ 36 వస్తున్నాయి కదా. సో వెహికల్స్లో ఏ నంబర్స్ వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వెహికల్లో ఒకవేళ 4 అనేది మల్టిపుల్గా వచ్చిన, 9 అనేది మల్టిపుల్గా వచ్చిన, 6 అనేది మల్టిపుల్గా వచ్చిన, 7 అనేది మల్టిపుల్గా వచ్చిన చాలా డేంజర్ అనమాట. సో ఈ నంబర్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ర్యాష్ డ్రైవింగ్కి కారణం అవుతాయి. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 4 1 టైం, 2 3 టైమ్స్ వచ్చేసింది. సో 4 అనేది 3 టైమ్స్ ఆల్రెడీ నంబర్లో ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే 9 కూడా 2 టైమ్స్ ఆల్రెడీ నంబర్లో ఉంది. అండ్ వీటన్నిటిని టోటల్గా చేస్తే కూడా 9 వచ్చింది అనమాట. సో 9 కూడా 3 టైమ్స్ అయింది. 9 and 4 చాలా బ్యాడ్ కాంబినేషన్ అండి. 9 4 అంటే ఏమంటారు, డెత్కి కారణం అవుతుంది. సో అండ్ 3 and 6 కూడా చాలా డేంజర్ అనమాట. ఎప్పుడైతే 3 and 6 కాంబినేషన్లో 9 వస్తుందో అది ఇట్ లీడ్స్ టు డెత్ అనమాట. ఏదైనా ఒక రకమైన విపత్తుని తీసుకొని వస్తుంది. సో 3 అంటే మన ఏమంటారు గురువు యొక్క నంబరు 3 అండ్ 6 అంటే శుక్రుడి యొక్క నంబర్ 6. సో వీళ్ళిద్దరికి కూడా పడదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరు దేవుడి యొక్క గురువు, ఒకలేమో రాక్షసుల యొక్క గురువు, కాబట్టి వాళ్ళిద్దరికి పడదు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు అగైన్ 9 అంటే అంగారకుడు మన తెలుగులో ఆస్ట్రాలజీ పరంగా. సో అది చాలా డెత్కే కారణమవుతుంది అన్నమాట. ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఒక విపత్తు, లేకపోతే నార్మల్గా మెయిన్లీ అయితే బ్లడ్ ఆఫ్ లాస్ అని మనం చూస్తాం. అది ఏదైనా విధంగా కావచ్చు, ఒక వార్ ద్వారా కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఒక మనిషి చావడం వల్ల కానివ్వండి, లేదా సునామీ వల్ల కానీ, ఫ్లడ్స్ కానీ, ఏవైనా సరే సంబంధించింది బ్లడ్ ఆఫ్ లాస్, లేదా దాని యొక్క అంతం అంటారన్నమాట, డిస్ట్రక్షన్. 9 అన్న నెంబర్ వచ్చిందంటే ఏదైనా ఒక దానికి ఎండ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ 1 నెంబర్. అంటే ఇప్పుడు చూడండి, మనం అన్ని నంబర్స్లో చెక్ చేస్తుంటే ప్రతి ఒక్క నంబర్ 1 నుంచి 9కి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 9 తర్వాత ఎంత అంటే నంబర్ 10. సో 10 అంటే 1 0 కదా. సో 1 + 0 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో మనం లెవెల్ తీసుకున్నా కూడా 1 + 1 = 2 అవుతుంది. సో చూడండి మీరు
మళ్ళీ ఇలాగే మనం ఎంత వరకు నంబర్ తీసుకున్నా కూడా ప్రతిదీ మళ్ళీ 1 నుంచి 9 వరకే ఉంటుంది, దానికి మించిన నంబర్స్ వేరేవి ఏవి ఉండదు. సో ప్రతి ఒక్క నంబర్ 1 to 9 నుంచి 1 నుంచి 9 లోపే ఉన్నాయన్నమాట. సో మన ఉన్న యూనివర్స్ లో కూడా మనకున్న ప్లానెట్స్ లో కూడా 1 to 9 నంబర్స్ ఉన్నాయి. సో 9 అనేది చాలా డిస్ట్రక్షన్. ఆఫ్టర్ 9 అగైన్ ఇట్ బిగిన్స్ ఎనీథింగ్ ఫర్ న్యూ. సో 1 అంటే ఏదైనా ఒకటి డిస్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త దానికి దారి తీస్తుంది అనమాట. సో 9 అనేది చాలా డేంజర్. అండ్ ఇప్పుడు చూస్తే కూడా మన ఇయర్ కూడా 2025 అంటే కూడా 9కే వస్తుంది అనమాట. సో అందుకని ఈసారి చాలా వరకు విపత్తులు ఈ ఇయర్లోనే మనకి జరుగుతున్నాయి. అండ్ స్పెషల్లీ ఇప్పుడు ఈ అక్టోబర్ నవంబర్లో ఎందుకు అనేది కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇది ఒక మెథడ్ మనం చూసేసాం కదా. చూసిన తర్వాత సెకండ్ మెథడ్లో ఒకవేళ మీకు అందరికీ తెలియదు, ఇవన్నీ మీకు ఇది చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి, వాటి గురించి తెలియదు. సడన్గా మీరు ఏదైనా ఒక తీసుకున్నారు, ఒక వెహికల్ మీకు బాగుందా బాగాలేదని చెక్ చేసుకోవాలనుకుంటే కూడా లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, లాస్ట్ 4 డిజిట్స్ ఏదైనా వెహికల్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ ఇప్పుడు 9490 ఉంది. సో ఇక్కడ మనం చూస్తే 0ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 9 + 4 + 9 = 22/4 అనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 9 డబుల్ టైం వచ్చింది, 4 వచ్చింది. అండ్ 4 కూడా ఆల్రెడీ మన నంబర్లోని ఇక్కడ 4 ఆల్రెడీ 3 టైమ్స్ ఉంది. ఇక్కడ 4 రావడం వల్ల కూడా ఇది ర్యాష్ డ్రైవింగ్కి కారణమై దాని ద్వారా ర్యాష్ డ్రైవింగ్ వల్లనే స్పీడ్గా ఎవరైతే డ్రైవ్ చేస్తూ అక్కడున్న మన బైక్ని అతను పట్టించుకోలేదు. ఎవరైతే మన డ్రైవర్ ఉన్నాడో ఆల్రెడీ అక్కడ బైక్ రోడ్డు పైన ఉంది. సో తను ర్యాష్ డ్రైవింగ్ వల్ల అక్కడ ఉన్న బైక్ని తను చూడకుండా సో బైక్ మీద నుంచి రానివ్వడం వల్ల ఆ రోజు మనకి యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. సో ఆ బైక్ అనేది వెహికల్ కిందకి వెళ్ళిపోయి దాని తర్వాత మంటలు స్టార్ట్ అయిపోయాయి. సో దానికి ర్యాష్ డ్రైవింగ్ అనేది కారణం అని. సో ఏదైనా ఒక యాక్సిడెంట్ అనేది ర్యాష్ డ్రైవింగ్ వల్లనే జరుగుతుందండి, అంతకుమించి కారణం ఏం లేదు. సో అట్లీస్ట్ మనం స్లోగా వెళ్ళాలి, ఎదుటి వాళ్ళు ఫాస్ట్గా వస్తున్నప్పుడు కొంచెం పక్క జరిగి వెళ్తే తప్పించి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోలేమన్నమాట. సో ప్రతి ఒక్కటి ఫస్ట్ మీ యొక్క వెహికల్ మీకు బాగుందా లేదా, ఒకవేళ మీ వెహికల్లో కొన్ని అయినా పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి, ఇలా 4 కానివ్వండి, 9 కానివ్వండి, 6 కానివ్వండి, 7 కానివ్వండి, డబుల్ టైమ్స్ లేవు, అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఒకవేళ యాక్సిడెంట్ జరిగినా మీరు బ్రతుకుతారనమాట. సో దీనికి కారణం ఇది. అండ్ ఈవెన్ మీ యొక్క పర్సనల్ చాట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీ పర్సనల్ చాట్లో మీకు ఆల్రెడీ 9 కూడా మీకు డబుల్గా ఉంది, 4 కూడా డబుల్గా ఉంది, లేదా 2-8 కాంబినేషన్ కానివ్వండి, 2-8-4 కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా మీ వెహికల్ కూడా మీకు ఇలాంటి నంబర్స్తో ఉంది అంటే ఖచ్చితంగా మీకు ప్రాణగండమే ఉన్నట్టు లెక్క అనమాట. సో యాక్సిడెంట్ అయ్యిందంటే మీరు తిరిగి ఇంటికి రారనమాట. సో ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ చాట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి డ్రైవర్ యొక్క పర్సనల్ చాట్ లేదు కాబట్టి సో మనకున్న నంబర్స్తో పాటు మనము ఇది ఒక వీడియో అనేది మనం చేస్తున్నాం. మెయిన్లీ ఇక్కడ అయితే మనం ఇక్కడ 2 విధాలుగా చూస్తే కూడా 2 కూడా మంచి నెంబర్స్ రావట్లేదు. 2 కూడా ర్యాష్ డ్రైవింగ్కి అండ్ ఈవెన్ మోర్ బ్లడ్ ఆఫ్ లాస్కి చూపిస్తుంది. అండ్ కంప్లీట్గా చూస్తే మనం నెక్స్ట్ చూస్తే డేట్ ఆఫ్ యాక్సిడెంట్ అనమాట. యాక్సిడెంట్ రోజు కూడా 26/10/2000. మనం ఆ రోజు డేట్ కనుక చూస్తున్నట్లయితే 24/10. సో ఆ రోజు 24/10/2025. సో 24ని 2 + 4 చేస్తే 6 అవుతుంది బేసిక్ నెంబర్. అండ్ దాని యొక్క డెస్టినీ నెంబర్ ఏమొస్తుంది 7. 7 ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ నెంబర్ అండి. నేను చెప్పాను కదా 7 మల్టిపుల్ అయినా కూడా డిటాచ్మెంట్ కిందకి వస్తుంది అనమాట. 7 కూడా మంచిది కాదు. సో 7 ఆ రోజు డెస్టినీ రావడం వల్ల అతను ఎవరైతే డ్రైవర్ కానీ ఆ వెహికల్ యొక్క ఓనర్ ఇప్పుడు ఎవరైతే వెహికల్ని నడుపుతున్నారో వారికి డిటాచ్మెంట్ అనేది జరిగిందనమాట ఆ వెహికల్ నుంచి. సో ఆ రోజు అందరు చనిపోయారనమాట. సో 7 అనేది కూడా చాలా డేంజర్ నెంబర్. డెస్టినీ అనేది ఎప్పుడు కూడా 7 రాకూడదు అనమాట. సో డెస్టినీ అనేది 7 వచ్చింది ఆ రోజు వెహికల్ నెంబర్స్ అని ఇలా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఇట్ లీడ్స్ టు డెత్. సో మనం ఇవన్నిటిని చూస్తుంటే నేను చెప్పాను కదా ఇయర్ గురించి కూడా అండ్ 9 అని చెప్పాను. అండ్ అలాగే ఇప్పుడు ఎందుకు ఓన్లీ అక్టోబర్లో నవంబర్లోనే ఎందుకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి అంటే బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. సో అండ్ అక్టోబర్లో కూడా మీరు చెక్ చేస్తే అక్టోబర్లో 1 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క నంబర్ని తీసుకుని అక్టోబర్లో 1 అవుతుంది అంటే 1 ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇప్పుడు నవంబర్లో కూడా చూస్తుంటే 11 వస్తుంది అనమాట. అండ్ డిసెంబర్లో చూస్తే 22 అంటే 1-2. సో 1 నంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అంటే సూర్యుడి యొక్క నంబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సూర్యుడికి అంగారకుడికి కూడా మంచిది కాదన్నమాట. సో వాళ్ళిద్దరి యొక్క పోటాపోటీలో కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనం ఆస్ట్రాలజీ పరంగా చూస్తుంటే కూడా సూర్యుడు అంటే 1 నంబర్ కూడా ఓవర్గా ఏమవుతుందంటే ఆ నంబర్ కూడా ఇంక్రీజ్ అయ్యిందంటే మనకి డిస్ట్రక్షన్కి కారణం అవుతుంది. సో అలాగే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ లాస్ట్ పీక్లో ఉన్నాం కాబట్టి 10 నుంచి స్టార్ట్ అయ్యి ఈవెన్ డిసెంబర్ వరకు కూడా ఎవరికైతే మీ పర్సనల్ చాట్లో ఆల్రెడీ మీకు మల్టిపుల్ 1s ఉండి మల్టిపుల్ 9s ఉండి లేదా మల్టిపుల్ 4s ఉండి మల్టిపుల్ 8s ఉన్నా ఈవెన్ మల్టిపుల్ 7s ఉన్నా కూడా మీ అందరికీ కూడా ప్రాణగండం ఉన్నట్టే లెక్క. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వహించండి ఈ ఇయర్ ఎండింగ్ వరకు. వీలైనంత వరకు ర్యాష్ డ్రైవింగ్ని కంట్రోల్ చేసుకోండి లేదా వెహికల్స్ని నడపడం కూడా ఆపేసేయండి. చూసి మీరు వెహికల్స్ని కూడా వీలైతే
వేరే నార్మల్గా అంటే ఇప్పుడు మీ ఒక వెహికల్ మీ నంబర్ బాగాలేదనుకోండి, వేరే వెహికల్ ద్వారా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ ర్యాష్ డ్రైవింగ్ ఆల్రెడీ మీరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని మీకు తెలిసి ఉంటే మాత్రం ర్యాష్ డ్రైవింగ్ని స్టాప్ చేయండి, లేకపోతే మీకు చాలా ప్రమాదంగా ఉంది. సో ఈ విధంగా మన యొక్క వెహికల్ నెంబర్స్ని మనమే ఇంట్లోనే ట్రై చేయొచ్చు. అంటే మనకి చెక్ చేసుకోవచ్చు అనమాట, అంటే మన నంబర్ మనకి పనిచేస్తుందా లేదని. సో మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరి యొక్క పర్సనల్ చాట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మీ యొక్క పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ వల్ల మనం దాని నుంచి ఇంకెక్కువ క్లియర్గా చెప్పగలుగుతాం, అంటే మీకు ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేసి. బట్ ఇన్ జనరల్ మీరు ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఇది ఒక మెథడ్ అనమాట. సో మీకు అందరికీ అర్థమైందొచ్చు, ఇది అకార్డింగ్ టు న్యూమరాలజీ దీని ఒక థియరీ అండి, వెహికల్ నెంబర్స్ యొక్క థియరీ. సో మీరు మీ పర్సనల్ వెహికల్ నెంబర్స్ని కూడా మీరు సొంతంగా ఇలా చెక్ చేసుకోవచ్చు. మీకు కనుక ఏదైనా గైడెన్స్ కావాలనుకుంటే, మీ వెహికల్ నెంబర్స్ని చెక్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కనుక మెసేజ్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.